మనం డైలీ యూజ్ చేస్తున్న కరెన్సీ నోట్స్ అండ్ కాయిన్స్ని చూసినప్పుడు ఎప్పుడైనా మీకు ఈ డౌట్ వచ్చిందా? ఇవేమీ లేనప్పుడు జనాలు ఎక్స్చేంజ్ ఎలా చేసుకునేవాళ్ళు, అసలు ఇది ఎలా స్టార్ట్ అయింది, అండ్ గవర్నమెంట్ ఎక్కువ మనీని ప్రింట్ చేసి అందరికీ ఫ్రీగా ఇస్తే ఏమవుతుంది, బ్లాక్ మనీ అంటే ఏంటి, ఇవన్నీ ఈ షార్ట్ వీడియోలో చూద్దాం. ఒకప్పుడు ఎక్స్చేంజ్ ఎలా ఉండేది అంటే, ఎగ్జాంపుల్, ఒక రైతు దగ్గర అన్నం ఉంది, ఒక టైలర్ దగ్గర బట్టలు ఉన్నాయి. ఇద్దరు ఒకరికి కావాల్సింది ఇంకొకరు ఎక్స్చేంజ్ చేసుకునేవారు. దీంట్లో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే, సపోజ్ రైతుకి బట్టలు వద్దు, వేరే ఫర్నిచర్ కానీ ఏమన్నా కావాలి అంటే ఇతనితో ఎక్స్చేంజ్ చేసుకోకుండా వేరే వాళ్ళతో ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అప్పట్లో కరెక్ట్ ఎక్స్చేంజ్ పర్సన్ దొరకడం చాలా కష్టంగా ఉండేది. తర్వాత ఇండియాలో ఫస్ట్ మెటల్ కాయిన్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. అరౌండ్ 6th century BCలో సిల్వర్, గోల్డ్ కాయిన్స్ని ఇంట్రొడ్యూస్ చేశారు. బ్రిటిషర్స్ టైంలో పేపర్ కరెన్సీని ఫస్ట్ టైం 1861లో ఇంట్రడ్యూస్ చేశారు. అప్పటి నుంచి మోడర్న్ కరెన్సీ మనీ జర్నీ అనేది స్టార్ట్ అయింది. గవర్నమెంట్కి ఈ కరెన్సీ నోట్లను ప్రింట్ చేయడానికి ఆ నోట్స్ కంటే కూడా తక్కువ ఖర్చే అవుతుంది. మరి గవర్నమెంట్ ఎక్కువ నోట్లు ప్రింట్ చేసి అందరికీ ఫ్రీగా ఎందుకు ఇవ్వట్లేదు, ఇవ్వచ్చు కదా అని డౌట్ వస్తుంది. అలా చేస్తే ఇన్ఫ్లేషన్ వచ్చి అన్నిటి ప్రైజెస్ బాగా ఇంక్రీజ్ అవుతాయి. సడన్గా 200 ఉండే ఐటమ్ 800 అవ్వచ్చు, ఇంకా ఎక్కువ కూడా పెరుగుతుంది. జింబాబ్వేలో 2008లో ఇలానే జరిగింది. అప్పుడు వాళ్ళు చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేశారు. అందుకే గవర్నమెంట్ ఎక్కువ మనీని ప్రింట్ చేయదు.